I'm here to share my experience of what a fantastic journey. Fantastic అనకంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ from nowhere to now here. This has been my journey. Very exciting journey. And going back, I finished my BTech in 2007. అప్పుడే మీరు పుట్టినారో లేకపోతే 10th క్లాస్ అయిందో, పుట్టారో కానీ అప్పుడే 10th క్లాస్ అయింది. మీరు పుట్టారా 10th క్లాసా? అప్పుడే పుట్టారా? ఓ వెరీ గుడ్. మీరు అప్పుడు పుట్టారా, నేను బీటెక్ ఇట్లా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చా. ఆఫ్టర్ దాట్ లైఫ్ చాలా బాగుంటది. ఓకే, బీటెక్ అయిపోయింది, ఏదో ఒకటి చేశా, బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది, సాధించాను, బయలుదేరితే ట్రస్ట్ మీ గైస్, 3 years I was a failure. 3 years I was a failure. డాడీని 20 rupees అడగడానికి సిగ్గుగా ఉండే. ట్రస్ట్ మీ, I was living on my wife's earning. My wife was working with Infosys and నాకు నా బ్యాంక్ లో ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండే, బికాస్ ఐ హ్యాడ్ నథింగ్. సర్టిఫికేట్స్ చూస్తే పర్సంటేజ్ అంత లేదు. జాబ్ ఇంటర్వ్యూ పోతే ఏంటి సర్టిఫికేట్ లో 49% కి ఏం జాబ్ చేయొచ్చు నీకు అని. కార్పెంటరీ చేస్తావా అంటే యాటిట్యూడ్, డ్రైవర్ ఉద్యోగం చేస్తావా అంటే ఈగో. ఇవన్నీ మధ్యలో ఏం చేయాలి? హౌ డు ఐ సర్వైవ్, హౌ డు ఐ ఎర్న్? మా డాడీ ఏమో నన్ను ఒక ఫ్యామిలీ పార్టీకి, ఒక ఈవెంట్ కి తీసుకెళ్తే తలదించుకునేవాడు. ఎందుకు 10 మంది వచ్చి మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మావాడు ఇంత సంపాదిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ ఇన్ఫోసిస్, ఈ విప్రోలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఫస్ట్ కేస్ అంటే డివాస్టేటింగ్ స్టేజ్. ది ఓన్లీ బెస్ట్ థింగ్ ఐ హ్యాడ్ విత్ మీ వాజ్ మై వెపన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. This confidence in me always told me that you would do something great, something very good in life. ఎందుకు చిన్నప్పటి నుంచి నమ్మకం. I strongly believe when you do a good work, a lot of good things come around you in the form of blessings. And I started my journey when I was 3 years old. మా నాయనమ్మ, మా డాడీ వాళ్ళ మమ్మీ, ఆర్ సుశీలమ్మ, she was into art. She used to train students, Carnatic, Hindustani music. అక్కడి నుంచి ఐ ఇన్వైట్ దిస్ ఆర్ట్ ఫార్మ్ అనేది నాలో వచ్చిందని నేను నమ్ముతా. షీ ఆల్వేస్ బిలీవ్ దట్ రవి నువ్వు ఏం చేసినా ఓ రోజు వెళ్తావు రా నువ్వు. దాని తర్వాత మా అమ్మ, దాని తర్వాత ఆల్ మై కజిన్స్, మా పిన్ని, మా వదినలు, మా అక్కలు, ఆల్వేస్ బిలీవ్ దట్ రవి యూ విల్ డూ సంథింగ్. కానీ నేనేంటి ఇంజనీరింగ్ ఏం చేయలేదు, దీని తర్వాత లైఫ్ ఏంటి, నాకు వే డు ఐ గో? ప్రతిసారి క్వశ్చన్ ఐఎమ్ షూర్ మీ అందరిలో కూడా వస్తుంది. I'm not talking about people academics లో సూపర్ ఉన్న వాళ్ళు, you will make your way fantastic వెళ్ళిపోతుంది. బట్ పీపుల్ అకాడమిక్లీ స్ట్రాంగ్ లేరు అండ్ బీటెక్ ఎందుకు ఎంచుకుంటాం? నాలాంటి పోరగాళ్ళు ఎంతమంది ఉందో తెలియదు, కానీ అరే బీటెక్ అంటే చిల్ లైఫ్ ఉండాలి, 4 ఏళ్ళలో అయిపోతుంది. ఈ బీటెక్ చదివినోడు డాక్టర్ లాయర్ తప్ప ఏమన్నా అవ్వచ్చు ఒక నమ్మకం ఉంటుంది. మాకు ఏమైనా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి. ఇవాళ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. యూ కెన్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, యూ కెన్ బికమ్ XYZ ఎనీథింగ్ అండ్ ఎర్న్ మనీ. But our time that was very new. ఈ కాన్ఫిడెన్స్ అనేది when you believe in yourself, when you believe in blessings around you, ఈ blessings అన్ని turn out అయ్యి the universe will come and help you make it big in life. And నేను నమ్మా, and that happened to me. Blessings came in the form of my wife Nitya, BTech లో, and on నుంచి it was a struggle for 3 years. But ఆ 3 years కూడా I was not falling down, because there was always this energy or wife of mine who used to hold me back. Relax, stand, you can walk. Stand, you can walk. అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశా. దాని తర్వాత ఇండస్ట్రీ. ఒక రోజు కూర్చొని నేను టీవీ చూసేటప్పుడు ఈ బుడ్డి అడుగులు చేస్తున్న చిన్ని బాబాయ్కి హ్యాపీ బర్త్డే విషెస్ తెలుపుతున్న వారు, పైన ఉన్న చెల్పతి అంకుల్, కిందున్న పద్మ, ఇవన్నీ చూసినప్పుడు ఏ అమ్మాయి ఏం చెప్తాయంటే ఇక్కడ మనం ఎప్పుడు డెవలప్ అయితే తిట్టుకున్నవాడిని ఒకరోజు టీవీలో కూర్చొని బుజ్జి అడుగులు వేస్తుందని నేను చెప్తున్నాను. సో ఒకరోజు తిట్టుకున్న అదే ప్లేస్ లో నేను కూర్చొని నేను విజిట్ చేస్తున్నా. వాడు లోపల నుంచి ప్రొడ్యూసర్ మాకు ఇండియాలో దొప్పుతా ఉంటాడు, ఇప్పుడు ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇంకా కొంచెం క్రియేటివ్ గా చెప్పు, ఇంకా కొంచెం చిట్టుకుంటాడు. తిట్టుకుంటున్నా నేను, అరే నేను ఒక రోజు తిట్టుకుంటే ఇప్పుడు నన్ను టీవీ చూసుకుంటే ఎంతమంది మా అయ్యనే తిట్టుకుంటుండే, నేను ఏం చేస్తున్నాడు బీటెక్ చేసి అని. అది చెప్తారు కదా కాన్ఫిడెన్స్ ఆఫ్, అరే నువ్వు ఏం చేసినా బాగా చేస్తావు అని. అక్కడ నుంచి కొంచెం అరే ఇవన్నీ రెగ్యులర్ స్టైల్లో ఉన్నాయి, లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్.
అని టీవీలో ఒక మాస్ యాంగిల్, ఒక మాస్ యాంకరింగ్, ఒక డ్యూయల్ షో అంటే అందరూ హెడ్ టర్న్ చేసి అరే వీడు ఏం చేస్తున్నాడు, ఐదర్ మెచ్చుకోవాలి లేకపోతే తిట్టుకోవాలి. ఇవి చేసుకున్న ఇది సాధించావంటే నువ్వు వాడి మనసులో ఉన్నాడు. సో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ డోంట్ డూ ఎనీథింగ్ బ్యాడ్ టు అదర్స్, బట్ మేక్ సంథింగ్ బిగ్ సో దట్ heads or eyeballs fall on you. అది నేను నమ్మాను. And there were people who were supporting me. My family, I was earning. I started earning. అక్కడి నుంచి వచ్చింది పరిగెత్తనం స్టార్ట్ చేస్తే ఒక టైంలో పొగర్ అనేది వచ్చింది. ఫస్ట్ మే నీ అమ్మ నాలాగా ఎవడు చేయడు, ఎవడు ఉన్నాడా అలాగే ఎవడు చేయడు. There were comparisons of నాకు అని వేరే మెయిల్ యాక్టర్స్ తోని అది ఇది కంపారిజన్. I was like, నేను వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చేస్తుండే సోషల్ మీడియాలో, నీకేం తెలుసు నేను ఎంత స్ట్రగుల్ చేశాను, నీకేం తెలుసు నేను ఎంత చూశాను. బట్ దెన్ ఎంత ఎదిగినా ఎంత దూకినా కిందికి వచ్చి పడాల్సిందే. ఐ బికేమ్ అ ఫాదర్. అక్కడ నేను నేర్చుకున్నా వాట్ లైఫ్ ఇస్, వాట్ హ్యూమన్ లైఫ్ ఇస్, వాట్ రెస్పెక్ట్ ఇస్. ఎంత 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 ఎగురు లాస్ట్ కిందికి వచ్చే పడతాం. ది గ్రావిటీ పుల్స్ యు డౌన్ అండ్ మై డాటర్ బాట్ మీ డౌన్ టు దిస్ ప్లానెట్. అక్కడ నుంచి ఒక కామ్నెస్ ఇన్ లైఫ్, అక్కడ నుంచి ఒక మీనింగ్ఫుల్ లైఫ్. నేను అనేది కాదు, పక్కన ఉన్నవాడు బాగుంటే కూడా నువ్వు బాగుంటావు, అందరినీ కలుపుకట్టు ముందుకెళ్ళాం. ఇఫ్ యూ సీన్, ఎంతమంది తెలుసు పటాస్ అనే షో? పటాస్ అనే షో వాజ్ నేను బాగా ఎగిరిన తర్వాత వచ్చిన షో. అండ్ దెన్ ఐ హ్యాడ్ మై పీపుల్, ఐ హ్యాడ్ మై బ్రదర్స్, ఒక ఎక్స్ప్రెసరీ, ఒక యాదమ్మరాజు, ఆల్ అక్కడ నా తమ్ముళ్ళు, నా స్టూడెంట్స్ అనమాట. అక్కడ నుంచి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఏజ్ అవుతుంది, ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే యూ నీడ్ టు బి ఫిట్. కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై ఫిట్నెస్. గైస్ ఇప్పుడు మీకు అందరికీ తెలియదేమో, యూర్ వెరీ యంగ్, ఏం తిన్నా అరిగిపోద్ది. బట్ ట్రస్ట్ మీ, వెన్ యూ క్రాస్ యువర్ 30s, లేడీస్ కి అయితే ఇంకా హారబుల్. అట్లీస్ట్ మెన్ ఆర్ బెస్ట్, బట్ అట్లీస్ట్ మనం కొంచెం అదే తట్టుకోగలుగుతాం. బట్ గర్ల్స్ కి కొంచెం టఫ్ ఉంటుంది. ఐ హావ్ సీన్ మై వైఫ్, ఐ హావ్ సీన్ మై మామ్. బట్ మేక్ షూర్ గైస్ యూ గివ్ a little percentage of your life to fitness. Eat well, eat proper. నోటికి ఏదొస్తే అది టేస్ట్ తాకిందా తినడం. పానీపూరీస్, ఎంతమందికి పానీపూరీస్ ఇష్టమో తెలియదు ఇక్కడ ఉన్నారు కదా. పానీపూరీస్ అవాయిడ్ ఆల్ దట్. Probably have it, నేను వద్దు అని చెప్పను, బట్ that is taking away your energy, that is taking away your life. I've seen it personally. And when make sure you exercise, make sure you eat well, make sure you think well. ఒకటి చెప్తా, మా డాడీ always used to tell me, నీ హెల్త్ బాగున్నప్పుడు there are 1000 problems around you and you concentrate on every other problem. బట్ నీకు హెల్త్ బాగాలేనప్పుడు నీ ప్రాబ్లమే నీ హెల్త్. నువ్వు ఏ ప్రాబ్లం గురించి ఆలోచించదు. దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ యువర్ హెల్త్ ఇస్. నేను బాగుంటే, నా ఆరోగ్యం బాగుంటే అదొక్కటే ప్రాబ్లం నీకు. నువ్వు హెల్తీగా ఉంటే నీకు చుట్టుముట్ల ప్రాబ్లమ్స్. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఇఫ్ యూఆర్ హెల్తీ, నీకు చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే శక్తి ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ నాట్ హెల్తీ, ఇఫ్ యూఆర్ సిక్, మీకు ఆ లోపల అనే ప్రాబ్లం దట్ విల్ కిల్ యూ, దట్ విల్ టేక్ అవే లాట్ ఆఫ్. అంటే మీకు ఎంత టాలెంట్ ఉండని, ఎంత డబ్బు ఉండని, నథింగ్ విల్ కమ్ ఫార్వర్డ్. ఒకటే చెప్తున్నా బిఫోర్ ఐ సైన్ ఆఫ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. ట్రస్ట్ మీ, యూ విల్ మేక్ ఇట్ రియలీ బిగ్. ఫెయిల్ అవుతున్నావా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అ రీజన్. పాస్ అవుతున్నావా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అ రీజన్. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిందా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అ రీజన్. ఇట్ ఈస్ టేకింగ్ యూ ఫార్వర్డ్. యూ విల్ నెవర్ లూజ్. యూ ఐదర్ విన్ ఆర్ యూ లెర్న్. అండ్ మేక్ షూర్ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో యూ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. Sit back, enjoy with your friends, movies, masti, and but sit back. What is your role in your family, in this life? How do you want to move forward? How do you want to take things forward? Make sure you do it, and I'm sure everyone will have a great life. Edi jarigina mana manchi kosame jarugutundi, and your parents are your biggest asset in your life. Make sure they're happy. Make sure you take their blessings every day. ఈ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని ఎంత దూరం వరకు అయితే అంత దూరం తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ మీన్స్ ఎ లాట్. కమింగ్ ఆన్ TEDx, టాకింగ్ టు యూ పీపుల్. ఐ ఫీల్ ఏదో లైఫ్ ఏదో సాధించాను కాబట్టి ఇక్కడ ఉన్నాను ఆన్ దిస్ వండర్ఫుల్ స్టేజ్.
Thank you so much to all the students. Thank you so much, TEDx, for this wonderful, wonderful opportunity. And any help, anytime, anywhere, I'm always there on social media. You can contact me and let me know if I can help you. I'll be more than happy to help you. Panipuri address ekkada baaguntadani matram adakandi. I'm out of it. So stay healthy, be fit, and ikkada nunchi bagunte anni baguntayi. Negative thoughts తీసి first. All right. Thank you so much.